నువ్వే నేను. నువ్వు నేనేనా? అవును, నువ్వు నేనేనా? నేను నేనే. నువ్వు నువ్వే. నా కళ్ళు ముందే వేరే వెంట పడుకుంది. వాళ్ళు వీళ్ళు ఏం చెప్తారమ్మా? నీ గురించి చెప్పారనుకుంటున్నావా? కుట్టి వరకు ఎట్లా ఛాన్స్ ఇస్తావమ్మా? వాళ్ళ ముందర అసలు ఒక మాట కూడా మాట్లాడు. అమ్మాయిని ఎందుకు కొడుతున్నావు అని అంటున్నాను. ఏంటి నీ బాధ? ఏంటి నీ బాధ? ఏంటి చెప్పు. వదిలేస్తా మేడం, నాకు వద్దు. వదిలేస్తా. ప్రేమించావు కదమ్మా. అసలు వద్దు మేడం, అలాంటి వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి మేడం. నిన్ను ఏదో మెప్పించాలి అని అది తల్లిదండ్రులకు ఉండవు. ఏది చెప్పినా కొంచెం కోపంగా చెప్తారు. అందులో కూడా ప్రేమనే ఉంటుంది. అది అర్థం చేసి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. మ్యారేజ్, ఎఫైర్, డైవర్స్, మ్యాడ్ షోకి స్వాగతం. యాక్చువల్గా ఇవాళ ఎపిసోడ్ ప్లాన్ చేసుకుని ఆల్రెడీ ఎవరైనా మనకు అప్రోచ్ అయిన వాళ్ళతో, బాధితులతో మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఇది అలా కాదు, అనుకోకుండా హారిక ర్యాండమ్ గా విజువల్స్ కోసం అని వెళ్ళినప్పుడు అనుకోకుండా ఈ సంఘటన ఎదురైంది. అక్కడ తను చాలా ఫైట్ చేసింది వీళ్ళిద్దరి మధ్య గొడవ సద్దుమణిగించడానికి. కానీ అది పాసిబుల్ కాలేదు. ఇమీడియట్ గా నాకు కాల్ చేసింది. అక్కడ ఉండే సిచ్యువేషన్ చాలా వర్స్ట్ ఉంది. సో నేను ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ కారణంగా అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అమ్మాయిని బాగా కొడుతున్నాడు, తాగేసి ఉన్నాడు. ఎలా అయినా మనం ఏదో ఒకటి హెల్ప్ చేయాలి మేడం, నేను చూడకపోతే గనక ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉండేదో అని కాల్ చేసింది. సో ఇప్పుడు తనని స్టూడియోకి అయితే తీసుకొని వచ్చాము. హారిక తీసుకొని వచ్చింది. అమ్మాయి చాలా షివరింగ్ కండిషన్ లో ఉంది అండ్ ఏడుస్తోంది బాగా. సో తనకు అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళిద్దరి మధ్యన డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, వాళ్ళ ప్రేమ వ్యవహారం ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మా ఇట్స్ ఓకే. ఏం జరిగింది అసలు? ఇష్టపడ్డాం మేడం, ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే లవ్ చేసాం. అయితే తర్వాతకి ఇప్పుడు ఏంటంటే అనుమానంతో ఒకటే కొడుతున్నాడు మేడం. ఎన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు? 1 year అవుతుంది మేడం. 1 year అవుతుంది. మరి ఎందుకని వద్దనుకుంటున్నావు? ఎందుకు అనుమానం ఎందుకు వస్తోంది నీ మీద? మా అన్నయ్యతో మాట్లాడినా గానీ అసలు పెద్ద అనుమానంగా చూస్తున్నాడు మేడం. ఎక్కడ పరిచయం ఈ అబ్బాయి నీకు? ఇక్కడే మేడం. ఇక్కడే అంటే నువ్వేం పని చేస్తావు? చదువుకుంటున్నావా? పని నేను స్టడీ చేస్తున్నాను మేడం. చదువుకుంటున్నావు. ఓకే. అయితే నువ్వు చదువుకునే కాలేజ్ లోనే పరిచయమా? అవును మేడం. మరి వాళ్ళ ఇంట్లో తెలుసా? తెలియదు మేడం. తెలీదు. మరి ఎందుకని అంత అనుమానం ఎందుకని వస్తోంది? తెలియదు మేడం. అసలు ఎవ్వరు ఫోన్ చేయని, అమ్మ నాతో మాట్లాడి ఎవరు ఫోన్ చేసినా గానీ అనుమానంగా ఫుల్ తాగి వచ్చి కొడుతూనే ఉంటాడు మేడం. తాగడం అలవాటు ఏంటి? మరి నీ క్లాస్మేట్ అన్నప్పుడు చిన్న ఏజే ఉంటుంది కదా అబ్బాయికి. అవును మేడం. అది చెప్పుడు మాటలు వింటాడు, అన్ని చేస్తాడు. అసలుకి టార్చర్ అంటే మామూలు పెట్టాడు తెలుసా. ఎక్కడ కలిస్తే నువ్వు నాకు వద్దు పో అని కూడా అన్నా. నాకు వద్దంటున్నాను, ఎందుకు వద్దంటున్నావు, నీకు ఎవరున్నారని చెప్పేసి రోడ్ల మీద కూడా పట్టుకొని కొడుతుంది మేడం. ఇప్పుడు అంత ఘోరంగా రోడ్డు మీద తాగి పట్ట పగలే 2 బాటిల్స్ తాగేడు అని అంటే కనుక ఏమనుకోవాలి ఆ మనిషిని? అంతగానం కొడుతున్నావు, నువ్వు ఎట్లా భరిస్తున్నావమ్మా? నేను వద్దనుకుంటున్నా, వద్దన్నా కానీ వచ్చి కొడుతున్నా మేడం. అసలు నువ్వు నా దగ్గరికి రావద్దు, నా జోలికి రావద్దు, నువ్వు నాతో మాట్లాడొద్దు, నాకు వద్దు, అసలు నువ్వు వద్దు, నిన్ను వదిలేసి నాకు అవసరం లేదని కూడా చెప్పాను. ఆయన కానీ నేనే కావాలంటున్నాడు. మరి నేనే కావాలని నువ్వు టార్చర్ అంటే అసలు మామూలుగా కాదు, ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నాడు. మరి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదా ఈ విధంగా ఉంది పరిస్థితి అని? చెప్పలేదు మేడం. చెప్తే ఇంకా తిడతారు, చంపేస్తారు నన్ను. అంత భయం ఉన్న దాన్ని ఎట్లా అమ్మ ప్రేమించావు? ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు, నువ్వా అబ్బాయా? తనే మేడం. మరి అబ్బాయి గురించి వెనక ముందు ఆలోచించి డెసిషన్ తీసుకునేది లేదా? అట్లా ఎట్లా అంటే అట్లా ఓకే చెప్పేస్తారా? అంటే ఒకటే కాలేజీగా మేడం, ఒకటే కాలేజీ, ఒకటే క్లాస్మేట్. ఆ చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఏం పనమ్మా ఇవన్నీ? నాకు అర్థం కాదు. తను ఇష్టపడ్డాడు. సరే అన్న, మ్యారేజ్ చేసుకుందామని అని చెప్పేసి తిరిగాడు. అక్కడికి ఇక్కడికి వెళ్ళాము. కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు మేడం. ఫస్ట్ లో బాగానే ఉన్నాడు. తర్వాత మరి ఎవరేం చెప్పారో ఏమో తెలియదు. చెప్పుడు మాట్లాడినాక మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా క్లాస్ లో, వాళ్ళు ఎవరు చెప్పలేదా ఈ అబ్బాయి ఎట్లా ఉంటాడు, బిహేవియర్ ఏంటి అని? చాలా మంచోడు మేడం. ఫస్ట్ లో చాలా చాలా అంటే చాలా మంచోడు. చాలా వ్యక్తిగతంగా అయినా దేని వల్ల అయినా మంచోడే. తర్వాత మరి వాళ్ళు వీళ్ళు ఏం చెప్పారో ఏమో తెలియదు.
తప్పటి నుంచి ఇంకా టార్చర్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళు వీళ్ళు ఏం చెప్తారమ్మా? నీ గురించి చెప్పారనుకుంటున్నావా? నా గురించి నా గురించి మరి వాళ్ళు ఎవరితో మాట్లాడినా కానీ నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడా, నీకేం అవసరం వాళ్ళతో మాట్లాడడానికి అని చెప్పేసి ఇంటికి వచ్చి లొల్లి లొల్లి చేస్తాడు రూమ్ కాడికి వచ్చి. మరి First ఎందుకు లోనేమో మాట్లాడతావు? అబ్బాయికి ఇష్టం లేదు అని తెలిసినప్పుడు నేను మాట్లాడను మేడం, నాకు అవసరం లేదు, నేను మాట్లాడను. సరే నువ్వు మాట్లాడొద్దు అన్నావు, సరే నేను మాట్లాడను, నాకు వద్దు, నువ్వు నాతో ఉంటే చాలు, నాకేం అవసరం లేదు, పెళ్లి చేసుకుందామన్నావు కదా అని చెప్పేసి అని. ఆహా లేదు, నువ్వు వాళ్ళతో మాట్లాడపోయినా కానీ మాట్లాడినావని అంటాడు. అట్లా అట్లా టార్చర్ ఎక్కడ పడితే అక్కడ కొట్టడానికి స్టార్ట్ చేశాడు. కుట్టి వరకు ఎట్లా ఛాన్స్ ఇస్తావమ్మా? అబ్బాయి ఫోన్ నెంబర్ ఉందా? ఉంది మేడం. మరి ఇప్పుడు మరి అంత తాగి ఉన్నాడంటే ఏం మాట్లాడతాడు? ఎప్పుడు ఇలానే తాగుతూ ఉంటాడా? తాగుతా ఉండు మేడం, ఫుల్ డ్రింకర్, బాగా అలవాటైంది. ఫుల్గా. ఓకే. ఫస్ట్ లో కూడా ఉంది కానీ తెలియదు మనకి. మరి ఎలా అంటావు ఇప్పుడు? ఎట్లా అబ్బాయితో వద్దు మాట్లాడు? మేడం, నాకు అబ్బాయిని కూడా తీసుకొచ్చారు ఇక్కడికి. వద్దు అసలు, నాకు వద్దు, వదిలేస్తా మేడం, నాకు వద్దు. వదిలేస్తా, ప్రేమించావు కదమ్మా అసలు. వద్దు మేడం, అలాంటోడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి మేడం, మీకు దండం పెడతా, నాకు వద్దు. మరి ఇప్పుడు ఎట్లా అబ్బాయి నుంచి తప్పించుకుంటావు నువ్వు? అదే మేడం నాకు కావాలి, అబ్బాయి నుంచి నేను బయటపడాలి, నాకేం వద్దు, నాకెవరు వద్దు. మా మమ్మీ మా డాడీ ఉన్నారు, నాకు చాలు, నాకెవరు వద్దు. ఒకసారి అబ్బాయి వర్షన్ కూడా విందామా? మీ ఇష్టం మేడం. నీకు అబ్బాయి వద్దు అని అంటున్నావు, కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే అలాంటి డేంజరస్ పర్సన్ తో నువ్వు ఉండలేవు, అది చాలా కష్టం. కాకపోతే నువ్వు ఇప్పుడు వదిలేసావు అన్న తర్వాత కూడా అబ్బాయి ఏం చేస్తాడో తెలీదు. ఇప్పుడు నువ్వు వద్దంటున్నా కానీ నీ వెంటబడి గల్లీలో ఇప్పుడు మా హారిక గనుక చూడకపోతే గనుక నీ పరిస్థితి ఏంటి? మా కెమెరామెన్లు అటుగా వచ్చి హెల్ప్ చేయకపోతే ఏంటి నీ పరిస్థితి? ఒక్కసారి ఆలోచించు కదా. అందుకే అలాంటి ప్రమాదాలు ఏవి జరగకుండా అసలు అబ్బాయితో మాట్లాడి ఆ అబ్బాయి మీద ఫర్దర్ గా యాక్షన్ తీసుకోవాలి అంటే అబ్బాయితో కూడా ఒకసారి మాట్లాడాలి, అబ్బాయిని రప్పించాలి ఇక్కడికి. ఒక్కసారి అబ్బాయి ఫోన్ నెంబర్ ఇవ్వు, మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. హలో హలో, అబ్బాయి పేరు ఏంటమ్మా? హలో శ్రీరామ్. హలో హలో, ఎవరు? శ్రీరామ్ మాట్లాడేది. చెప్పండి, ఎవరు? ఇప్పటిదాకా గొడవ చేసావు కదా రోడ్డు మీద, కవితను బాగా కొట్టావు కదా. ఎవరు కొట్టాడో తెలియదు, నేను కాదు. నువ్వే కొట్టావు. కవిత ఇప్పుడు నా ముందర ఉంది, ఇందాక నువ్వు కొట్టావు కదా. మా హారిక తీసుకొని వచ్చింది స్టూడియోకి, ఛానల్ వాళ్ళని చెప్తున్నా కానీ నువ్వు వినకుండా రెచ్చిపోయి మాట్లాడావు కదా, అందరి మీద అటాక్ చేయబోయావు కదా. అయితే ఏం చేయమంటావు? అయితే ఏం చేయమంటావు కదా. అమ్మాయిని ఎందుకు అట్లా బెదిరిస్తున్నావు? ఎందుకు అట్లా సతాయిస్తున్నావు అమ్మాయిని? నా ఇష్టం, నా పిల్లం, నా లవర్ని నువ్వెవరు చెప్పడానికి? నువ్వెవరు చెప్పడానికి ఏంటి? రోడ్డు మీద ఒక అమ్మాయిని అంతలా సతాయిస్తూ నువ్వు అంత తాగి ఉండి అమ్మాయిని కొడుతూ ఉంటే ఊరుకుంటారు అనుకుంటున్నావా? నువ్వెవరు అని మాట్లాడుతున్నావు? చంపుకుంటానా? నీకు ఎందుకండి? మీకు ఎందుకు? చంపుకుంటానా? అవును, నీ చేతుల్లో చావడానికే పుట్టారు అందరు ఇక్కడ. వచ్చావండి, మరి దిగొచ్చారు మరి మీరు అందరూ. దిగి రావడం కాదు, నువ్వు అసలు ఏం జరిగింది? ఎందుకు అమ్మాయి మీద అంతగానం కొడుతున్నావు? ఎందుకు నీకు అంత అనుమానం ఆ అమ్మాయి మీద? ఏంటి చెప్పు, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏంది బాధ? అమ్మాయిని ఎందుకు కొడుతున్నావు అని అంటున్నాను. ఏంటి నీ బాధ? ఏంటి నీ బాధ? ఏంటి చెప్పు. నేను కొట్టుకుంటా, చంపుకుంటా, ఏమన్నా చేసుకుంటా. నీకు ఆ రైట్స్ లేవు, కొట్టే రైట్స్ లేవు. ఆడ మీటింగ్ పెడతారు అందరూ, ఏందంట, ఏంది గొడవ, ఏం చెప్పు. నీ ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి తిట్టడానికి ఏమనుకుంటున్నావు అసలు? అయితే మేము ఇద్దరు ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం, అర్థమైనా? సరే పెళ్లి చేసుకోండి, మంచిదే కదా. కాకపోతే అమ్మాయి నా ఇప్పటి నుంచి అంత కొడుతున్నావు, హింసిస్తున్నావు, అంత అనుమానం ఎందుకు నీకు? ఏం చేసిందని అమ్మాయి మీద అంత అనుమానం నీకు? నిన్ను వదిలేసిందనా? మోసం చేసిందా? ఏమ్మా కవిత, అబ్బాయి ఏడుస్తున్నాడు. ఇదేం చేయలేదు మేడం. నువ్వు మోసం చేసావని చెప్తున్నాడు. ఏం జరిగింది శ్రీరామ్? నువ్వు చెప్పు అసలు ఏం జరిగిందో. అమ్మాయి ఇక్కడే ఉంది. ఏంటి కవిత? లేదు మేడం, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు వాడు. నేను వద్దంటున్నానని చెప్పేసి ఉన్నలేని అని గాయిస్తున్నాడు. నేను వద్దు అన్న కానీ మేడం మామూలు టార్చర్ పెట్టట్లేదు తెలుసా. నీకు అనుమానం ఉంది అని అంటున్నాడు. హలో, నీకు అనుమానం ఉంది అని అంటోంది కవిత. నువ్వు నిజంగా నీ కళ్ళతో చూసావా?
నా కళ్ళారా చూశాను. లేదు 1 month నుంచి ఇలా ఉందా? ఓకే, ఆ అబ్బాయి ఎవరు అసలు నీకు తెలుసా? వాళ్ళ ఫ్రెండ్ కాలేజ్ కాలేజ్ లో అబ్బాయి. కాలేజ్ ఫ్రెండ్ అనుకుంటే వాడితో తిరిగింది. ఆ వాడితో తిరిగి సినిమాలు షికార్లు అని వాడితో వ్యాపారం పెట్టుకుంది. అన్ని అబద్ధాలే నేను ఎప్పుడు తిరిగాను, నేనేం లేదు నాకు. శ్రీరామ్, నీకు వీలైతే నువ్వు కూడా స్టూడియోకి రాగలుగుతావా? ఇక్కడే ఉంది కవిత, ఇద్దరు ఇక్కడే తేల్చుకుందాం. అసలు అమ్మాయి ఏమో నేను ఏ తప్పు చేయలేదు, నన్ను టార్చర్ పెడుతున్నాడు అని అంటున్నాడు. లేదమ్మా శ్రీరామ్, నువ్వు అట్లా డిసప్పాయింట్ అవ్వద్దు, అంత స్ట్రెస్ తీసుకోవద్దు. నేను చెప్పేది విను శ్రీరామ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. శ్రీరామ్, ఒక్కసారి నా మాట విను. శ్రీరామ్, చావు ఒకటి మార్గం కాదు. ఈ అమ్మాయి కాకపోతే వేరే అమ్మాయి ఉంది. శ్రీరామ్, ఒక్కసారి విను. నీ పక్కన ఎవరైనా ఉన్నారా? నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? శ్రీరామ్, నువ్వు ఎక్కడున్నావు అసలు? నేను బార్లో చచ్చిపోతా, పైకి వెళ్ళిపోతా. కాదమ్మా, ఇందాక మీరు ఈ అమ్మాయిని తీసుకొని వచ్చేటప్పుడు అబ్బాయిని కూడా ఏదో ఒక రకంగా తీసుకొని వచ్చి ఉండొచ్చు కదా. అమ్మాయి నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా ఎట్లా తెలుస్తుంది? అబ్బాయిని ఒక్కడిని ఎందుకు వదిలేశారు? అబ్బాయి ఏ బార్ లో ఉంటాడమ్మా నీకు తెలుసా? తెలియదు మేడం. ఇప్పుడు అబ్బాయి ఏమో ఫోన్ లో ఆ విధంగా మాట్లాడుతున్నాడు, నువ్వేమో నా తప్పేం లేదు అని అంటు. తప్పేం లేదు మేడం. ఇప్పుడు నీ తప్పు ఉందని తెలిస్తే లేదు మేడం, లేకుండానే అబ్బాయి అంతే. లేదు వాడు తాగి అంతే వాగుతాడు. వాడికి ఏ పొద్దంతే తాగడం అయ్యే వాగడం, తాగడం అయ్యే వాగడం, నన్ను కొట్టడం, ఇంకా రెండో తప్ప ఏది లేదు. హలో, అన్ని గుర్తొస్తుంటాయి. హలో శ్రీరామ్, వింటున్నావా? చెప్పండి. నువ్వు తాగేవు అందుకే ఇట్లా మాట్లాడుతున్నావా అని అంటోంది. లేదు మేడం, నిజం మేడం, నా మాట అమ్మడు మేడం. నీ తాగదు. లేదు మేడం, ఇప్పుడు కూడా పోయిన బార్లోనే ఉంటాడు. పొద్దున్న లేస్తే తాగుడు, నన్ను టార్చర్ పెట్టాడు, నన్ను కొట్టాడు. ఇంకా రెండోది ఏం లేదు మేడం. మీకు దండం పెడతా, నన్ను అన్ని విడదీయండి. మీ కాళ్ళని పట్టుకుంటా, మీ కాళ్ళు పట్టుకుంటా మేడం. కవిత, నువ్వు కూర్చో. అసలు ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం? లేదు మేడం, ప్రామిస్ చెప్తున్నాను. ఇందాక ఎందుకు తీసుకురాలేదు అసలు? వాడిని నమ్మొద్దు మేడం. వాడు ఎన్ని ఒక్క నిమిషం ఆగు. ఇందాక ఎందుకు తీసుకురాలేదమ్మా? డ్రింక్ చేస్తున్నాడు కరెక్టే. అబ్బాయి ఇప్పుడు నేను చచ్చిపోతాను, సూసైడ్ చేసుకుంటాను అని అంటున్నాడు. మరి తీసుకొని వచ్చేది ఉండే కదా. వాడు అంతే అంటాడు మేడం. వాడు మామూలు. నువ్వు ఆగమ్మా. చూస్తూ ఒక వ్యక్తిని అట్లా వదిలేస్తామా? లేదు మేడం, వాడు అది మామూలుగా. వాడు చావడు, ఏం చావడు, మనల్ని చంపుతాడు తెలుసా. నేను చచ్చిపోతున్నా ఫస్ట్. వాడు చావడు. వాడు పొద్దున్న లేచి దానికి బార్ షాపు పోవడం, బార్ లో తాగడం, ఉన్నే లేని అని అనడం. అసలు ఎవరేం చెప్పినా కానీ నా దగ్గరకు రావడం, నన్ను కొట్టడం, ఇంకా మాట్లాడడం లేదు, మాట్లాడుకోవడం ఏం లేవు మేడం. కరెక్టే. ఒక్క నిమిషం. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు కదా, అలా మాట్లాడి. నేను ఫోన్ చేస్తే ఎలా మాట్లాడతాయి తెలుసా? ఏందే ఏడున్నవే, ఏడు పని ఏం చేస్తున్నావు మాట్లాడతాడు. ఒక్క నిమిషం. నువ్వు ఎక్కడున్నావో మా వాళ్ళు వస్తున్నారు. నువ్వు ఏది ఆలోచించకు, ఇలాంటి మాటలు మాట్లాడకు. నువ్వు ఇక్కడికి రా. అసలు ఏం జరిగిందో కనుక్కో. అగో మీరు రావద్దనే చెప్తాడు. ఏం నువ్వు బెదిరిస్తున్నావా? నీకు కవిత కావాలా వద్దా? నీకు కవిత కావాలా వద్దా? నాకు వద్దు. దాన్ని చంపేయడమే నా పని. వద్దు, చంపేస్తా అంటావేంటి? మరి నీకు కవిత లేదనే కదా నువ్వు ఇంతలా తాగుతున్నా అని అంటున్నావు. ప్రేమించాను, మోసం చేసింది అని అంటున్నావు కదా. నచ్చింది, వేరే వాళ్ళతో పడుకుంది. అది నిజమో కాదో తెలుసుకుందాము. ఎన్ని రోజులు ఇట్లా తాగుతూ ఉంటావు నువ్వు? అన్ని అబద్ధాలే మేడం. ఒక్కటి కూడా నిజం ఉండదు తెలుసా. అన్ని అబద్ధాలే. ఇప్పుడు మేడం వాళ్ళు ఇందాక ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ అమ్మాయి వచ్చాడు ఇందాకలా. ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ అమ్మాయి చూసుకుంటుంది. ఏంటి అందులో దూకుసామని చెప్పు దాన్ని. నువ్వెవరు చెప్పటానికి అవన్నీ? నీకు నిజంగా కవిత కావాలనుకుంటే నువ్వు ఇక్కడికి రా. నేను ఎవరో చెప్తాను. నువ్వు ఇక్కడికి రా. వద్దు అనంటే కనుక నువ్వు ఇంకా అసలు ఆ అమ్మాయితో మాట్లాడొద్దు. ఆ అమ్మాయితో మాట్లాడొద్దు, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దు.
ఏ నా ఇష్టం, నేను ఏమన్నా చేసుకున్నా, నువ్వెవరు చెప్పడానికి? అదిగో అట్లే మాట్లాడతాడు మేడం. ఇప్పుడు దాకా ఎట్లా మాట్లాడింది ఎవరికి చెప్పు మేడం? తాగి ఉండి ఇలా మాట్లాడు. తాగి ఫుల్ డ్రింకర్ మేడం. తాగినప్పుడల్లా అన్ని వస్తుంటాయి, అన్ని కొడతాడు, అన్ని చేస్తాడు. ఒక్కటి నిజం లేదు తెలుసా? హలో ఆ, శ్రీరామ్, ఆ, నువ్వు ఆ అమ్మాయిని వదిలే, ఇంకా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దు. ఇప్పుడు నువ్వు కొట్టినది వీడియో అంతా ఉంది. ఆ, యా. ఏం చేద్దాం, నీకు వద్దా అసలు? ఇంకా వద్దు మేడం, మీకు దండమైన పెడతా మేడం. మీకు 2 చేతులు ఎత్తి దండం పెడతా మేడం. మరి ఎలా? నాకు వద్దు, నాకు వద్దు. తనని నా దూరం నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మేడం. అయితే ఒక పని చేయి, నువ్వు అసలు కొన్ని రోజుల వరకు ఇక్కడ ఉండకుండా మీ ఊరికి వెళ్ళిపో. ఊరుందా నీకు? ఉంది మేడం. నువ్వు ఇంకా అబ్బాయికి అసలు కనిపించద్దు. అబ్బాయి ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తద్దు. అసలు అబ్బాయికి నీ వివరాలే తెలియకూడదు. మీ ఊర్లో నీ ఇల్లు తెలుసా అబ్బాయికి? నువ్వు ఎక్కడ ఉంటావనేది తెలుసా? తెలియదు మేడం. తెలియదు కదా? సరే, అయితే నువ్వు ఇంకా అసలు హైదరాబాద్ లో ఉండొద్దు, ఊరికి వెళ్ళిపో. ఆ అబ్బాయిని మళ్ళీ నువ్వు డిస్టర్బ్ చేయొద్దు చెప్తున్నా. ఇంకా నువ్వు నీ చదువు మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసి మంచిగా చదువుకో. ఈ ప్రేమలు గీమలు అని చెప్పి ఎవడి వెంట పడొద్దు. నీ తప్పు ఉందో అబ్బాయి తప్పు ఉందో నాకు తెలీదు. ఆ అబ్బాయి చంపేస్తా అంటున్నాడు, లేకపోతే చచ్చిపోతా అంటున్నాడు. ఇదొక్కటేనా సొల్యూషన్? ఎంత దెబ్బలు తినావు అసలు? చూడు ఆ ఒంటి మీద, చూడు ఆ మొహం, చూడు మూతి దగ్గర, చూడు మొత్తం రక్తం అంతా. అవసరమా ఇదంతా? చదువుకునే వయసులో మీ తల్లిదండ్రులు అంత కష్టపడి నిన్ను చదివిస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి ప్రేమలంట. ఎవడినంటే వాడిని. అంత ఆగలేకపోతున్నారా అమ్మాయిలు? నాకు అర్థం కాదు. మళ్ళీ ఏడుస్తున్నావు పైగా నువ్వు. నీకు నిజంగా వేరే ఏ అబ్బాయితో ఏం ఎఫ్ఐఆర్ లేదా? ఏం లేకుండానే అబ్బాయి అలా అంటున్నాడు మేడం. నాకెవరు తెలియదు. నాకు ఇప్పుడు నీ మీద కోపం కూడా రావట్లేదు, జాలేస్తుంది. దాంతో నాకు అసలు చాలా అరిచేస్తున్నాను నీ మీద. కానీ అర్థం చేసుకోవాలమ్మా, చదువుకుంటున్న పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు ఎంత ఫాస్ట్ గా ఉండాలి, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎన్ని స్కిల్స్ అప్డేట్ అవ్వాలి. ఎట్లా ఉంది బయట ప్రపంచం అంతా. ఇంకా మీరు ప్రేమలు గీమలు అనుకుంటూ తిరిగితే ఎలాగా? చదువుకుని ఒక మంచి లైఫ్ స్టైల్ ఉంటే కదా. ఇంకా ఎన్ని రోజులని ఇట్లా డబ్బులు లేకుండా ఇలాంటి బతుకులు బతుకుతారు? ఏడ్పు ఆపే. నీ మీద ఎంతో నమ్మకంతో తల్లిదండ్రి కష్టపడుతూ మా పిల్ల మంచి చదువుకుంటుంది అని ఎన్నో ఆశలతో ఊహలతో ఉంటూ ఉంటారు. వాళ్ళ ఊహకు కూడా అందని చిత్రాలన్నీ ఇక్కడ మీరు చేస్తూ ఉన్నారు. అసలు ఇప్పుడు గనక అవ్వకూడదు ఏదన్నా అయ్యి ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎన్ని చూడట్లేదు మనం రోజు న్యూస్లలో. అంతగానం కొట్టాడు ఆ అబ్బాయి. ఇప్పుడు అబ్బాయి చేతిలో 2 బాటిల్స్ ఉన్నాయి. ఆ బాటిల్ ఒక్కటి నీ మీద పడినా కానీ ఏమన్నా ఉందా? మేడం సారీ మేడం, ఇంకెప్పుడు ఇలాంటి చెయ్యను. ఏం చదువుకుంటున్నావు నువ్వు అసలు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు. వచ్చి 1 year అవుతుంది ఊరు నుంచి. ఇంజనీరింగ్ చదువుకుంటే మా పిల్ల ఇంజనీర్ అవుతుంది, పెద్ద ఉద్యోగం చేస్తుంది అని తల్లిదండ్రులు కంటున్న కళ్ళలన్నీ ఇట్లానా మీరు చేసేది? ఇప్పుడు బుద్ధి వచ్చిందా నీకు? పంపించేటప్పుడు ఎంత హోప్స్ తో వాళ్ళు మిమ్మల్ని పంపిస్తూ ఉంటారు. ఇక్కడ హాస్టల్స్ లో ఉండి చేసే పని ఇదా? సారీ, నాకెందుకు? నాకేమవుతుంది? ఇప్పుడు ఒక 10 నిమిషాలు నేను నీతో మాట్లాడతాను, అంతే వెళ్ళిపోతావు. నీ జీవితం నీదే. నీ ఫ్యామిలీ అంతా నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్క చెల్లెలు అన్నతమ్ములు ఉన్నారా నీకు? మరి ఉన్నప్పుడు నువ్వు ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అందరూ ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. మా అక్కను, మా చెల్లు ఎంత బాగా హైదరాబాద్ వెళ్ళింది, చదువుకుంటోంది, బీటెక్ చేస్తోంది అని ఎంత గర్వంగా ఉంటారు పేరెంట్స్. మేడం ఇంకెప్పుడు చేయను, ఇంకొద్దు. మా అమ్మ మా నాన్నని బాగా చూసుకుంటారు మేడం. నన్ను ఏనాడు ఒక దెబ్బ కూడా కొట్టలేదు. వీడి చేతిలో ఏం కొట్టదు. తల్లిదండ్రి ప్రేమ కన్నా ఎవ్వరు ప్రేమ ఎక్కువ కాదు. ఏమంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. వాళ్ళు ఉండే బిజీ లైఫ్ లో మీ మీద ఉండే ప్రేమతో అంత నువ్వంటే ఇష్టం, నువ్వు అందంగా ఉన్నావు, నిన్ను ఏదో మెప్పించాలి అని అది తల్లిదండ్రులకు ఉండవు. ఏది చెప్పినా కొంచెం కోపంగా చెప్తారు. అందులో కూడా ప్రేమనే ఉంటుంది. అది అర్థం చేసుకో. ఇదంతా అవసరమా కవిత? చెప్పు, ఎంత ప్రేమ ఉంది మీ తల్లిదండ్రులకి నీ మీద, అవునా కాదా? ఏడవకు, అంత టెన్షన్ తీసుకోకు, ఏం కాలేదు. నీకున్న కష్టం అంతా పోయిందనుకో, ఓకేనా? ఇది ఒక బ్యాడ్ డ్రీమ్ అనుకో. నేను నిన్ను కోపడ్డం కాదు, నిజంగా చెప్తున్నాను. చదువుకో,
ఫస్ట్ ఈ విషయం అంతా మీ ఇంట్లో పేరెంట్స్ కి చెప్పు. మంచైనా చెడైనా చూసుకునే తల్లిదండ్రులే, దీనికి భయపడకు నువ్వు, అర్థమైందా? నువ్వు చెప్పలేకపోతే కనుక నేను కాల్ చేసైనా చెప్తాను. చంపేస్తారు మేడం. ఏం చంపరు, నువ్వు అలా అనుకుంటున్నావు. నీ తల్లిదండ్రులది కోపం కాదు, ప్రేమ. నువ్వు ఎక్కడ పాడైపోతావో, ఎక్కడ నీ జీవితం పాడైపోతుందో, ఎక్కడ నువ్వు ప్రమాదంలో పడతావో అనే తప్ప అది కోపం కాదు, నేను చంపేయాలని, అంతకంటే కాదు. నువ్వు రియలైజ్ అయ్యావు కదా, తెలుసుకున్నావు కదా ఇప్పుడు తప్పు అని. కాబట్టి వాళ్ళు నిన్ను ఇంకా కాపాడుకునే ప్రయత్నమే చేస్తారు. తిడతారు, డెఫినెట్ గా కొడతారు కూడా. ఎందుకంటే ఏ తల్లిదండ్రి కూడా భయపడతారు ఇలాంటివంటే. అందులో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం ఎలా జరుగుతుందో, అవునా? ఇప్పటికి ఈ 5000 ఉంచుకోండి, ఓకే? నీకు ఛార్జీలకి పనికొస్తుంది, అలాగే ఏమన్నా అవసరం ఉంది అన్నా కానీ పనికొస్తుంది. వెళ్ళగానే మీ అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టకు. ముందుగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇమ్మీడియట్ గా ఇప్పుడు కూడా నీతో పాటు ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ఒకరు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని బస్ ఎక్కిచ్చేసి ఆ అమ్మాయి ఎలా వెళ్తుందో కనుక్కొని ఆ అమ్మాయిని దింపేసి రండి, ఓకే? చూస్తున్నారు కదా అసలు ఇక్కడికి హాస్టల్స్ చదువు పేరు మీద పంపిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎలాంటి ప్రమాదాలకు గురవుతున్నారో మనకి తెలియట్లేదు. కాబట్టి 24 గంటలు కూడా మీకు అందరికీ తెలుసు, మనకి ఇప్పుడు ఎన్నో యాప్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే అది మీ అమ్మాయి ఎక్కడ ఉంది అనేది ట్రేస్ చేస్తుంది, పలానా ప్లేస్ లో ఉంది అని. ఒకవేళ ఏదన్నా ఎమర్జెన్సీ అవసరం ఉంది అనుకునే విధంగా ఏదైనా ప్రాబ్లం లో పడింది అని అంటే కనుక అమ్మాయి దగ్గర నుంచి మీకు ఇండికేషన్ గా సైరన్ ఒకటి వస్తుంది, లేకపోతే అలార్మ్ చేస్తుంది. అది ఇలాంటి యాప్స్ ఎన్నో ఫీచర్స్ ఉన్నవి ఎన్నో ఉన్నాయన్నమాట. కాబట్టి అలాంటి యాప్స్ పెట్టుకోండి. అలాగే ఎట్ ద సేమ్ టైం అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, రోజులో 1 గంట మీతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. డెఫినెట్ గా వాళ్ళు ఏదో ఒక పని ఉంది అని చెప్తారు, కానీ ఆ పనులన్నీ పక్కన పెట్టి రోజంతా ఏం జరిగింది, ఎక్కడున్నారు, ఏంటి అనేది తెలుసుకోండి. అలాగే కాలేజ్, వీళ్ళు చదివే కాలేజ్లు కూడా ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఎవరితో మాట్లాడుతున్నారు. హాస్టల్ కి వెళ్ళండి, కాలేజ్ కి వెళ్ళండి, ప్రిన్సిపల్ తో మాట్లాడండి. పేరెంట్ టీచర్ మీటింగ్స్ అస్సలు మిస్ చేయకండి. ఇక్కడ హాస్టల్స్ లో ఉంటూ వీళ్ళు ఇదొక్కటే కాదు, ఇంకా మిగతా వేరే అలవాట్లకు కూడా గురవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద ప్రమాదం నుంచే బయటపడింది అని అనుకోవాలి. ఎందుకంటే ఆ అబ్బాయి చాలా తాగేసి ఉన్నాడు. మరి ఇది నిజం ఎంత, అబద్ధం ఎంత, ఈ అమ్మాయి వేరే వారితో కూడా అఫైర్ పెట్టుకుందా ఏంటి అనేది తెలియదు. ప్రస్తుతానికి ఈ ప్రమాదం నుంచి ఈ అమ్మాయిని బయటపడేసే ప్రయత్నం మాత్రం మనం చేస్తున్నాం రెడ్ టీవీ నుంచి, ఓకే? అర్థమైందా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.